ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య రోజు రోజుకు అదొక అతిపెద్ద సమస్యగా 15 లక్షల విద్యార్థుల సంబంధించిన సమస్య అది తీవ్ర రూపం దాలుస్తుంది. మరి ప్రభుత్వం ఏమో స్పందించకుండా గత కొంతకాలంగా 100 కోట్లు రిలీజ్ చేస్తామని ఒకసారి, 250 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒకసారి విద్యార్థులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి మిత్రులారా చూస్తే ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా దాదాపుగా సంవత్సరానికి 3.5 లక్షల కోట్ల చొప్పున 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. 14 లక్షల కోట్ల ఖర్చులో 12,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది విద్యార్థులు, అందులో 15 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి చెందుతున్నారు. మరి 15 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన 12,000 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ వల్ల విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, వాళ్ళు పై చదువులకు వెళ్ళలేకపోవడం, ఉద్యోగాలకు దూరం అవ్వడం అనే పరిస్థితులు జరిగిపోతున్నాయి. మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆర్ కృష్ణ గారు 2008లో సుదీర్ఘ కాలంగా పోరాటం తర్వాత ఆయన నిరాదీక్ష కూర్చొని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిండు. మరి అలాంటి పథకం గడిచిన 19 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో సుమారుగా 2 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందినాయి. మొదటి తరం డాక్టర్లు తయారయ్యారు, మొదటి తరం ఇంజనీర్లు తయారయ్యారు, మొదటి తరం ప్రభుత్వ ఉద్యోగులు తయారయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక గొప్ప సామాజిక మార్పు జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా అతి గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన ఫీజు రియంబర్స్మెంట్ 2 లక్షల కుటుంబాల్లో వెలుగు నింపిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇప్పటి ప్రభుత్వాలు కుట్రతోటి బీసీలు చదువుకుంటే ఎక్కడ బాగుపడతారో, ఎక్కడ మా సీట్ అడుగుతారో, మా రాజ్యాధికారంలో భాగం అడుగుతారో అన్న కుట్రలో భాగంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ను రకరకాల కారణాలు చూపి దాన్ని మొత్తం తొక్కిపెట్టి రద్దు చేసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్న మేము పాలమూరు యూనివర్సిటీలో కూడా నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో విద్యా సంఘాలు, విద్యార్థుల సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద అతిపెద్ద ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికైనా విద్యాశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లు అది పెద్ద అమౌంట్ కాదు. మీరు 1,000 కోట్లు కాంట్రాక్టర్లకు కమిషన్లు వస్తాయని చెప్పి ఇస్తున్నారు. 1,000 కోట్లు మీరు మూసి సుందరీకరణ కోసం ఖర్చు పెడుతున్నారు. 1,50,000 కోట్ల బడ్జెట్తో మూసి సుందరీకరణ అని అంటారు. 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లతోటి 4th సిటీ అంటారు. ఏ ఉద్యమ సంస్థలు మిమ్మల్ని అడిగినాయి మూసి సుందరీకరణ చేయమని? ఏ ఉద్యోగ సంఘాలు, ఏ ప్రజా సంఘాలు, ఏ విద్యార్థి సంఘాలు మీ దగ్గరికి వచ్చి మాకు 4th సిటీ కావాలని అడిగినాయి? మరి ప్రజలు కోరంది, ప్రజలు అడగని దానిపైన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే మీరు ప్రజలు అడుగుతుండి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? అది రద్దు చేసే కుట్ర ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికైనా ఈ కుట్ర మానుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఈ ఉద్యమం ఉధృతం కాకమునిపే వీలైనంత త్వరగా కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, దానికి సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. హైకోర్టు కూడా మధ్యలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చినట్టు దాన్ని మనము విద్యార్థుల నుంచి వసూలు చేసుకోండి, మరి ఏమైనా సత్రాల నడపడానికి డబ్బులు లేకపోతే ఎట్లా అనేది ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వచ్చినట్టు వాస్తవమే. కానీ అందులో ప్రభుత్వం అనుకూలంగా కాకుండా ప్రభుత్వము జీవో నెంబర్ 7 ఏదైతే ఇష్యూ చేసిందో, ఏమని ఇష్యూ చేసిందంటే, మేము నేరుగా విద్యార్థులకే ఈ డబ్బులు చెల్లిస్తాం, ప్రభుత్వ ట్రెజరీలోంచి నేరుగా విద్యార్థులకే చెల్లిస్తాం, విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీలకు తీసుకోవాలని చెప్పింది. అయితే కాలేజీ యజమాన్యాలు ఏం చేశారంటే, వాళ్ళు పిటిషన్ వేసి ప్రారంభంలోనే, అంటే అడ్మిషన్ ప్రారంభంలోనే విద్యార్థులు మాకు చెల్లించాలి, ఆ డబ్బులు వాళ్ళే ఉంచుకోవాలంటే ఆ విషయం పైన మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూడా కోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం కూడా విద్యార్థుల దగ్గర తీసుకోవద్దు, ఖచ్చితంగా మేము విద్యార్థుల అకౌంట్లో వేసినప్పుడే ఆ ఫీజులు మాత్రమే తీసుకోవాలని చెప్పింది. అసలు చదువుకోవడానికి డబ్బులు లేకనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పైన డిపెండ్ అయినారు. అలాంటి విద్యార్థుల్ని మీరు ప్రారంభంలోనే, అడ్మిషన్ల సమయంలోనే కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు? అది మళ్ళీ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆ విధానాన్ని వద్దని చెప్పినాం. అట్లాగే పాత బకాయిలు ఉన్న 12,000 కోట్లను తక్షణమే రిలీజ్ చేయమని చెప్పి అడుగుతున్నాం. దాని కారణంగా కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, చాలా మంది అంటే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమే సంఘటనలు జరుగుతున్నాయి. అటు కాలేజీ యజమానులు కూడా అనే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు బోధనా సిబ్బందికి అద్దెలకు కాలేజీల అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కాలేజీలు నడిపించాలంటే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము బకాయిలు ఉన్న 12,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. కాలేజీ యజమాన్యాలకి ఇవ్వని గవర్నమెంట్
విద్యార్థుల అకౌంట్లు వేస్తుంది అంటే ఏ విధంగా నమ్మొచ్చు? గడిచిన 19 సంవత్సరాలుగా 2 కోట్ల మంది లబ్ధి పొందిన పథకం ఇది. అవును. అద్భుతంగా ముందుకెళ్లిన పథకం. ఇలాంటి పథకాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా కుట్రపూరితంగా ఎక్కడ వెనకబడిన వర్గాలు చదువుకుంటే బాగుపడితే మా రాజ్యాధికారం లాక్కుంటారో చైతన్యం వస్తుందో అన్న కుట్రలో భాగంగా వీళ్ళు ఈ రోజు ఈ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ అదర్వైజ్ 2008 ప్రారంభం నుంచి ఈ రోజు వరకు కూడా కాస్త వెనక ముందుగా కాలేజీ యజమానులకు డబ్బులు అందినాయి. కాలేజీ యజమానుల ద్వారా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అంటే డాక్టర్ కావాలనడం ఒక కళ, ఇంజనీర్ కావాలనుకోవడం ఒక కళ, ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకోవడం ఒక కళ బీదా బిక్కి కుటుంబాల్లో. అలాంటి మొదటి తరం డాక్టర్లు తయారయ్యారు, ఇంజనీర్లు తయారయ్యారు, ప్రభుత్వ ఉద్యోగులు తయారయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇది సామాజికంగా ఆర్థికంగా అతి గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టిన గొప్ప పథకం. ఇలాంటి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల పైన, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పైన ఉంది. ప్రభుత్వానికి భారంగా మారింది అనేది ఒక వార్త వస్తుంది. చాలా భారంగా మారింది ఇది ఫీజు రియంబర్స్మెంట్ అంటే మంచిగానే ఉంది పథకం, కానీ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో ఒక సంవత్సరానికి ప్రభుత్వము 2100 బడ్జెట్ కేటాయిస్తే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి అవుతుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్దుతున్నది 1000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద 1200 కోట్లు మాత్రమే ఒక సంవత్సరానికి బాధ్యత ఉంది. మరి 15 లక్షల మంది విద్యార్థులు బాగుపడి వాళ్ళ భవిష్యత్తు బాగుపడే ఇంత గొప్ప పథకానికి 1200 కోట్లు ఏ పాటి? మీరు చూస్తే కాంట్రాక్టుల పేరు మీద, అంచనాల పెంపు పేరు మీద 1000 కోట్లు దండుకుంటున్నారు. కాంట్రాక్టర్లు సెక్రటరియట్లో కమిషన్లు ఇస్తే తప్ప మా బిల్లులు వస్తలేవు, కమిషన్ల కోసమే కాంట్రాక్ట్లు ఇస్తున్నారని సమ్మెలు చేసే పరిస్థితి వచ్చిందని మీరు అందరు గమనిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 1200 కోట్లు అనేది పెద్ద విషయమే కాదు. 3,50,000 కోట్ల బడ్జెట్ మన తెలంగాణ ప్రభుత్వానికి. దాంట్లో సంవత్సరానికి 70-80 కోట్లు మళ్ళీ అప్పు తీసుకొస్తున్నారు. మరి దాదాపుగా 4 లక్షలకు పై చిలుకున్న బడ్జెట్లో 1000-1200 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. దీన్ని ఖర్చు రూపంలో కాకుండా తెలంగాణ భవిష్యత్తు పైన ఖర్చుగా, తెలంగాణ భావితరాల పైన మనం పెట్టుబడిగా భావించాలి. ఎప్పుడైనా పెట్టుబడిగా భావించినప్పుడు అది ఖర్చు రూపంలో తీసుకోవాల్సిన అవసరం రాదు. ఇది ఒక గొప్ప పథకం కాబట్టి దీన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఓకే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ ప్రభుత్వం రద్దు చేస్తే ఎవరు నష్టపోతారు? ఎక్కువ శాతము ఏమన్నా చాలా మంది వెనుకబడే అవకాశం ఉంటుంది విద్యాపరంగా. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి కొనసాగుతుంది. పూర్తిగా నష్టపోయేది మాత్రం బీసీలే. బీసీలకు వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టడం, కాలేజీల పైన ఫీజు నియంత్రణ లేకపోవడం వల్ల ఈ రోజు ఒక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలు వసూలు చేస్తున్నాయి. మరి ఒక బీదా బిక్కి కూలీ నాలి చేసుకునే బీసీ బిడ్డలు ఒక ఇంజనీరింగ్ కావాలనుకుంటే 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి కడతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఇది చాలా పెద్ద సామాజిక విప్లవానికి దారితీస్తుంది ఈ విషయం. ఈ పథకాన్ని ఎత్తేస్తారని చెప్తున్నారు మీరు, మరి విడతల వారీగా 2,500 కోట్లు చెప్పినారు. నెలకు ఒకసారి మేము ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మేము అడుగుతున్నది ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తుతం వాళ్ళు మార్పులు చేర్పుల ప్రకారం 250 కోట్లు నెలకి విద్యార్థుల అకౌంట్లో వేస్తామన్నది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి. మేము అడుగుతున్నది 12,000 కోట్ల పాత బకాయిల గురించి. 12,000 కోట్ల పాత బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కాలేజీలు. వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. కొంతమంది అయితే మొన్న మీరు చూస్తే హయత్ నగర్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదన్న బాధతోటి, పై చదువులకు వెళ్ళలేకపోతున్న బాధతోటి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి.